ఈ వీడియోలో బ్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం. వై హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్. టోట్ బ్యాగ్ అంటే ఒక పెద్ద బ్యాగ్ నే టోట్ బ్యాగ్ అంటారు. ఒక బ్యాగ్ వర్క్ హౌస్ లాగా అన్ని పనులు చేయాలి అని అనుకుంటే కలర్ మటుకు న్యూట్రల్ కలర్ ని పిక్ చేసుకోండి. నాకైతే ఇది నా కరెంట్ ఫేవరెట్ బికాస్ ఐ గాట్ దిస్ వన్ రీసెంట్లీ. 8 to 9 years ఓల్డ్ బ్యాగ్ ఇది. దిస్ వన్ హ్యాస్ అ గోల్డ్ హార్డ్వేర్. ఐ వాజ్ వెరీ యంగ్ బట్ ఐ వాజ్ వెరీ డ్రాన్ టు ద బ్యాగ్. ప్రైస్ పాయింట్ అన్నది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ టైం నేను 20,000 పెట్టి బ్యాగ్ కొన్నప్పుడు నాకు లిటరల్లీ వణుకుతుండే లోపల. ఇట్ షుడ్ బి అ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్. సెకండ్ థింగ్, పిక్ సంథింగ్ విచ్ యూ రియల్లీ యూస్. మనం ఏదైనా కొంటే దాని నుంచి పైసలు వసూలు చేయాలి మనము. నేను చాలా యూజ్ చేశాను, ఎస్పెషల్లీ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ యూఎస్. నేను ఫస్ట్ కొనుక్కున్న బ్యాగ్ నేను ఆల్మోస్ట్ ఒక 10 years యూజ్ చేశాను. హలో ఆల్, ఎలా ఉన్నారు? ఐఎమ్ తేజస్వి పాషం. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ వీడియోస్కి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నేను కొత్తగా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్ విల్ మీన్ అ లాట్ టు మీ. ఓకే, కమింగ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో బ్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం. అందరిలాగా నా దగ్గర ఈ బ్యాగ్స్ ఉన్నాయి అని బ్యాగ్స్ కలెక్షన్ వీడియో కాకుండా ఇన్ఫర్మేటివ్గా చేద్దాము అని అనుకుంటున్నాను. అంటే మనకు అసలు ఎందుకు బ్యాగ్స్ అవసరము, ఎన్ని బ్యాగ్స్ అవసరము, ఎలాంటి కలర్స్ పిక్ చేసుకోవాలి, అసలు ఈ బ్యాగ్స్కి ఎంత కాస్ట్ పెట్టాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్తాను. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఇవన్నీ ఫుల్ క్లారిటీలో ఉంటాయి అని కోరుకుంటున్నాను. నౌ ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు అమ్మాయిలకి హ్యాండ్ బ్యాగ్స్ ఎందుకు అవసరం? ఇది అబ్బాయిలకి ఒక $1 million క్వశ్చన్. బట్ వీ ఆల్ నో, అందరికీ తెలిసినా కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. మెన్ అండ్ ఉమెన్ ఆర్ మేడ్ డిఫరెంట్లీ అండి. ఎవరెంత ఆర్గ్యూ చేసినా వీఆర్ మేడ్ డిఫరెంట్లీ. వాళ్ళ ఎసెన్షియల్స్ వేరేలాగా ఉంటాయి, మన ఎసెన్షియల్స్ వేరేలాగా ఉంటాయి. అబ్బాయిలు అనుకోండి పాకెట్స్లో మేనేజ్ చేసేస్తారు. మరీ అవసరమైతే ఈ ల్యాప్టాప్ పట్టుకోవాలి, ట్రావెల్ చేయాలి అంటే తప్పిస్తే వాళ్ళకి బ్యాగ్ అవసరం ఉండదు. బట్ ఫర్ అస్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. వీ నీడ్ అ హ్యాండ్ బ్యాగ్ టు కలెక్ట్ అవర్ స్టఫ్. అంటే మనం ఎసెన్షియల్స్ తీసుకోండి, మన కార్డ్, వ్యాలెట్, కీస్, పర్స్, శానిటరీ నాప్కిన్స్, మేకప్, ఎవ్రీథింగ్. వీ క్యారీ అ లాట్ ఆఫ్ స్టఫ్ అండ్ వీ నీడ్ అ లాట్ ఆఫ్ స్టఫ్. మనకి పాకెట్స్ కూడా ఉండవు. అన్ఫార్చునేట్లీ ద వే అవర్ డ్రెస్సెస్ ఆర్ డిజైన్, మనకి పాకెట్స్ కూడా ఉండవు కదా. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ హ్యాండ్ బ్యాగ్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అన్ ఎసెన్షియల్. లైక్ మనకి, నా ఉద్దేశంలో అయితే మనకి డ్రెస్ ఎంత ఇంపార్టెంట్, షూస్ ఎంత ఇంపార్టెంట్, హ్యాండ్ బ్యాగ్ కూడా అంతే important. It is like a part of an outfit. Now that we spoke about why handbags are important for women, manam next section loke elipodam. That is, let's look into different types of handbags. First essential వచ్చేసి tote bag. టోట్ బ్యాగ్ అంటే ఒక పెద్ద బ్యాగ్ నే టోట్ బ్యాగ్ అంటారు. అవునా, నిజమా? మీరు మమ్మీని డాడీని అడిగారు అనుకోండి, సంచి అంటారు దీన్ని. ప్లీజ్ వాళ్ళ మాటలు వినకండి, బ్యాగ్ని టోట్ బ్యాగ్ అనే అనండి. ఓకే, సో వై ఈజ్ అ టోట్ బ్యాగ్ important? Tote bag ante it is the biggest handbag that you could carry. Ante if you are someone who are commuting for work, ante office ki veltaru, మీరు ల్యాప్టాప్ క్యారీ చేస్తారు, టిఫిన్ బాక్స్ క్యారీ చేస్తారు, వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు, ఇంకా కొన్ని హెడ్సెట్ అట్లాంటివన్నీ క్యారీ చేస్తారు అని అనుకునే వాళ్ళకి డెఫినెట్గా టోట్ బ్యాగ్ తీసుకోండి. అండ్ ఆల్సో ఇఫ్ యూఆర్ సమ్ వన్ హూ గోస్ బై అ ట్రైన్, అ మెట్రో తీసుకునే వాళ్ళైనా సరే, బికాజ్ యూ హ్యావ్ టు క్యారీ అ లాట్ ఆఫ్ థింగ్స్, గో ఫర్ అ టోట్ బ్యాగ్. సో టోట్ బ్యాగ్స్ తీసుకునేప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేక్ ష్యూర్ దట్ ఇట్ హ్యాస్ కంపార్ట్మెంట్స్. అండ్ ఇఫ్ యూఆర్ సంబడి హూ యూజెస్ ఎ ల్యాప్టాప్కి కూడా స్లీవ్ ఉందా, ల్యాప్టాప్కి స్లాట్ ఉందా చూడండి. అంటే ఇందులో లేదు, బట్ ఐల్ షో యూ అదర్ బ్యాగ్స్. అండ్ ఆల్సో ఫోన్కి ఒక కంపార్ట్మెంట్, క్యాష్ అండ్ కార్డ్స్కి కూడా ఒక కంపార్ట్మెంట్ అట్లా ఉన్నాయా లేదా అని కంపల్సరీ చూసుకోండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో టోట్ బ్యాగ్ కొనేప్పుడు మీరు కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ, వాట్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్? అంటే మీకు ఈ బ్యాగ్ ఎందుకు అవసరం? మీరు ఆఫీస్కి తీసుకెళ్తున్నారా, లేకపోతే ఫ్రెండ్స్ని కలిసేప్పుడు తీసుకెళ్తున్నారా, లేకపోతే ట్రావెల్ చేస్తున్నారా, లేకపోతే మీ మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారా, లేకపోతే మీకు చిన్న పాప ఉంది, తన ఎసెన్షియల్స్ అన్నీ కావాలి అని తీసుకుంటున్నారా? ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే దాన్ని బట్టే మన టోట్ బ్యాగ్ సైజ్ ఏంటి, మనకు అందులో ఏం కావాలి అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కలర్. మీరు ఇఫ్ యూఆర్ సంబడి, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఓన్లీ వన్ బ్యాగ్, ఒక్క బ్యాగ్ వర్క్ హౌస్ లాగా అన్ని పనులు చేయాలి అని అనుకుంటే కలర్ మటుకు న్యూట్రల్ కలర్ని పిక్ చేసుకోండి. అంటే బ్లాక్, బ్రౌన్, బేజ్ ఐ వుడ్ నాట్ సే, బికాస్ ఇఫ్ దట్ ఈస్ ద ఓన్లీ బ్యాగ్ యూ వాంట్ టు ఓన్, మనకి డార్క్ అయిపోతాయి లైట్ కలర్స్. సో గో ఫర్ అ బ్లాక్ ఆర్ అ బ్రౌన్. అప్పుడైతే మీకు చాలా రోజులు వస్తాయి అండ్ చాలా అవుట్ఫిట్స్కి కూడా మ్యాచ్ అయిపోతాయి. సో దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ కన్సిడర్ వెన్ బయింగ్ అ బ్యాగ్. ఓకే, ఇఫ్ యు ఆర్ సంబడి లైక్ మీ, అంటే నాకు చాలా బ్యాగ్స్ ఇంపార్టెంట్, నాకు చాలా ఉండాలి, నేను ఐ వాంట్ టు కీప్ చేంజింగ్ మై బ్యాగ్స్ అని అనుకుంటే గో ఫర్ 2 to 3 బ్యాగ్స్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ దట్ పర్సన్. ఓన్లీ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు యూజ్ చేయకుండా బ్యాగ్స్ కొని పక్కన పెడితే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బయింగ్ అ బ్యాగ్. సో మీరు ఇఫ్ యూ హ్యావ్ దట్ పర్సనాలిటీ వేర్ యూ వాంట్ టు చేంజ్ థింగ్స్, వేర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ అవుట్ఫిట్స్, వేర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ షూస్, వాచ్, ఎవ్రీథింగ్ సో రెగ్యులర్లీ, దెన్ ఓన్లీ గో ఫర్ అ
సెకండ్ బ్యాగ్. సో ఇందులో మీరు ఒకవేళ సెకండ్ బ్యాగ్ వెళ్ళాలి అనుకుంటే నా దగ్గర ఉన్న కొన్ని ఆప్షన్స్ని, నేను బాగా యూజ్ చేసే ఆప్షన్స్ని మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ దిస్ నేవీ బ్యాగ్. నేవీ ఆర్ బ్లాక్ బ్యాగ్ కొనుక్కోండి, చాలా బాగుంటుంది. ఐ డోంట్ నో కెమెరాలో ఇది బ్లాక్ కనిపిస్తుందా లేకపోతే బ్లూ కనిపిస్తుందా తెలీదు, బట్ గో ఫర్ అ నేవీ ఆర్ అ బ్లాక్. ఐదర్ ఆఫ్ దెమ్ ఆర్ అ వెరీ గుడ్ ఆప్షన్స్. సో ద సెకండ్ ఇంపార్టెంట్ బ్యాగ్, ఆర్ నాకైతే ఇది నా కరెంట్ ఫేవరెట్ బికాస్ ఐ గాట్ దిస్ వన్ రీసెంట్లీ, అదొచ్చేసి ఈ యొక్క బ్రౌన్ స్ట్రక్చర్డ్ బ్యాగ్. సో ఈ బ్యాగ్లో యాక్చువల్గా నాకు ఫుడ్ ఏది పట్టదు. ఇట్ హ్యాస్ కంపార్ట్మెంట్స్, ల్యాప్టాప్ పడుతుంది అండ్ సమ్ ఎసెన్షియల్స్ లైక్ మై హెడ్ ఫోన్స్ అండ్ సమ్ కార్డ్ వాలెట్ అట్లాంటివి బేసిక్వి పడతాయి, అంతకంటే ఎక్కువ పట్టవు. బట్ అగైన్ ఐ పిక్ దిస్ బ్యాగ్ వెన్ ఐ డోంట్ హ్యావ్ టు టేక్ మై లంచ్ బాక్స్. సో you can pick a big brown bag which suits your needs, but one brown bag is definitely essential andi. Black and brown అయిపోయాక నెక్స్ట్ మీరు కొనాలి అని అనుకుంటే that will be this light colored bag. Again this depends upon your usage. మీరు యూజ్ చేయగలుగుతారు లైట్ కలర్డ్ బ్యాగ్, మీరు ఎక్కువ కమ్యూట్ చేయరు, కార్లో వెళ్తున్నారు వస్తున్నారు ఆర్ నీట్గా ఒక ప్లేస్లో పెట్టి తీయగలుగుతున్నారు అంటే గో ఫర్ అ లైట్ కలర్డ్ బ్యాగ్ లైక్ దిస్ వన్. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ బేజ్, దిస్ కలర్ ఈస్ కాల్డ్ బోన్ కలర్. అంటే అట్లీస్ట్ ఈ వెబ్సైట్లో దీని పేరు బోన్ కలర్ అని ఉండింది, బట్ ఐ థింక్ యూ కెన్ సీ ద కలర్. ఇట్ ఈస్ లైట్ గ్రేయిష్ కలర్, వెరీ వెరీ లైట్ గ్రేయిష్ కలర్. ఇందులో కూడా ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ ఇన్ దిస్ బ్యాగ్. దిస్ యాక్చువల్లీ ఈ బ్యాగ్ నేను ఒక 8 to 9 years ఓల్డ్ బ్యాగ్, ఇది నేను చాలా యూజ్ చేశాను. ఎస్పెషల్లీ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ US, ఐ వాజ్ టేకింగ్ దిస్ బ్యాక్ టు ఆఫీస్ every day because this one has like a laptop compartment and like a water bottle compartment and like lots of compartments for wallet, keys and everything, and then you can carry a box, a notebook, headset, what not, everything. అసలు చెప్పాలంటే ఈ బ్యాగ్లో అయితే మొత్తం సంసారం పడుతుంది. ఈ బ్యాగ్ని నేను మా పాప చిన్నగా ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ నాట్ వర్కింగ్ నేను డైపర్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసిన బికాస్ ఇట్ వుడ్ ఫిట్ సో మచ్ అండ్ ఇట్ went well with so many outfits. So this is a very lovely bag. Again meeku kavali an anukunte, if you want to go beyond black and brown, then I would ask you to pick this one. Next category of bags, manandari favorite bags, sling bags. ఈ బ్యాగ్స్ రైట్ పర్ఫెక్ట్ సైజ్, అంటే ఓన్లీ ఎసెన్షియల్స్ ఉన్నాయి, మనకి ఎక్స్ట్రా ఏం స్టఫ్ లేదు, ఓన్లీ కీస్, కార్డ్, క్యాష్, ఫోన్ అలాంటివి ఉన్నాయి. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ అవర్స్ లైక్ ఏ షాపింగ్ అనుకోండి, అవుటింగ్, ట్రావెల్, అలాంటప్పుడు దిస్ విల్ బి అ పర్ఫెక్ట్ బ్యాగ్. ఐ నో ఇట్ ఈస్ ఆల్ అవర్ ఫేవరెట్ బ్యాగ్. And you all already know that sling bags come with a big strap like this, such that మీరు ఇట్లా క్రాస్ బాడీ లాగా వేసుకోవచ్చు. or if you're uncomfortable wearing like this, you can also wear it like this, a sling bag. ఇందులో కూడా స్లింగ్ బ్యాగ్స్ కొనేటప్పుడు ఆలోచించండి మీకు ఏం అవసరము, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్లింగ్ బ్యాగ్. ఈజ్ ఇట్ లైక్ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నారా, లేకపోతే మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తున్నారా, ట్రావెల్కి యూజ్ చేస్తున్నారా అన్న దాన్ని కూడా ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఒక స్లింగ్ బ్యాగ్ చూస్ చేసుకునేటప్పుడు. దిస్ వన్ ఈజ్ అ బ్లాక్ స్లింగ్ బ్యాగ్. దిస్ ఈజ్ లైక్ ఎ లిటరలీ వర్క్ హార్స్. నేను ఎవ్రీ టైమ్ ఐ గో అవుట్ ఐ డిఫాల్ట్లీ పిక్ దిస్ బ్యాగ్. ఇట్ ఈస్ సచ్ ఎసెన్షియల్. అండ్ ఇందులో ఇట్లా ముందు కూడా ఒక కంపార్ట్మెంట్ ఉంది నా ఫోన్ పెట్టుకోవడానికి ఆర్ ఇమీడియట్గా రీచ్ అవ్వడానికి. ఇప్పుడు షాపింగ్ చేస్తున్న మంచి షాపింగ్ స్ప్రీలో ఉన్నాను అనుకోండి, ఒక్క కార్డ్ ఇక్కడే పెట్టుకుంటా లోపలికి వెళ్ళి వెతికే బదులు. సో ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్కి ఇక్కడ ఒక స్లాట్ ఉంది, ఇక్కడ ఒక స్లాట్ ఉంది. ఇట్ ఈస్ అ క్యాన్వాస్ ఫినిష్లో ఉన్న బ్యాగ్. బ్లాక్ని అందరూ న్యూట్రల్ కలర్ అంటారు, కానీ నా ఉద్దేశంలో అయితే బ్యాగ్స్, చెప్పులు, వాచెస్ వీటన్నిటికీ కూడా బ్రౌన్ చాలా న్యూట్రల్గా అనిపిస్తుంది. అగైన్ దిస్ ఈస్ అ బ్యాగ్ దట్ ఐ హ్యావ్ ఫర్ అబౌట్ more than 5 to 6 years. Yeah, మా పాప పుట్టక ముందుకే తీసుకున్నా, సో ఇట్ ఈస్ more than 5 to 6 years old, but I have used it so much. It feels so good and I used it a lot. Again నేను చెప్తున్నాను కదా, మనం యూజ్ చేసేవే కొనాలి. It is very important that way. So it is easier to pick things in this bag. Once again నేను tote bags లో చెప్పిన విషయమే మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ సంబడి హూ ఫ్రీక్వెంట్లీ చేంజెస్ బ్యాగ్స్, అప్పుడే ఇన్వెస్ట్ ఇన్ మల్టిపుల్ బ్యాగ్స్. లేకపోతే ఒక టోట్ బ్యాగ్, ఒక స్లింగ్ బ్యాగ్, ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అలా కొన్ని ఉంటే సరిపోతాయి. యూ డోంట్ నీడ్ అ లాట్ ఆఫ్ బ్యాగ్స్ ఇన్ ద సేమ్ వేరియేషన్ అన్లెస్ యూ
change them frequently. Unless you like to style them, there is no point in buying అండి. సో రిమెంబర్ దాట్ ఆల్వేస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక మల్టీ టోన్డ్ బ్యాగ్. ఇది నేను ఇండియాలోనే తీసుకున్నాను. యాక్చువల్లీ దీనికి నేను లింక్ ఇవ్వగలుగుతాను, మిరాజియో, అండ్ ఇట్ కాస్టెడ్ లెస్ దాన్ 4,000 రూపీస్. దిస్ వన్ గోస్ విత్ ఎవ్రీథింగ్. అంటే ఇందులో వైట్, క్రీమ్, బ్లాక్ విత్ గోల్డ్ హార్డ్వేర్ ఉన్నాయి కదా, చాలా వాటితో వెళ్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్ ఈజ్ ద కలర్ ఆఫ్ ద హార్డ్వేర్. అంటే ఇప్పుడు ఇఫ్ యూఆర్ సంబడి, ఐఎమ్ సమ్వన్ హూ యూజెస్ అ లాట్ ఆఫ్ గోల్డ్ యాక్సెసరీస్. అంటే ఇయర్ రింగ్స్ కానీ, చైన్ కానీ, నా వాచ్, నా చెప్పుల్లో అయినా సరే నేను గోల్డ్ యాక్సెసరీస్ని నేను చాలా పిక్ చేసుకుంటాను. సో అట్లాంటి వాటికి కాంప్లిమెంట్ చేయడానికి పిక్ ఫర్ గోల్డ్ యాక్సెసరీస్. బట్ ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ గోస్ విత్ అ సిల్వర్ ఆర్ అ గన్ మెటల్ కలర్, pick those kind of accessories. Basically it should be so versatile that it should go with everything. Next category of bags vachesi, this is a sling bag. Again, actually next category of bags అని చెప్పినప్పుడు నేను క్లచెస్ అని చెప్పాలి, ఈవినింగ్ క్లచెస్. బట్ ఐ డోంట్ లైక్ ఈవినింగ్ క్లచెస్ ఎట్ ఆల్. అసలు నా కలెక్షన్లో ఈవినింగ్ క్లచెస్ లేనే లేవు. నేను ఎక్కడికైనా సరే, నేను శారీ కట్టుకున్న, ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినా, ఎనీ టైప్, ఐ ప్రిఫర్ గోయింగ్ విత్ అ స్లింగ్ బ్యాగ్. ఐ ఫీల్ దట్ ఈస్ మోర్ ప్రాక్టికల్ అండ్ మోర్ ఫంక్షనల్. సో this is one such one. This is Tory Burch Chevron bag. It comes with this beautiful gold hardware. So ekkada eskunna, deniki eskunna నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. Like even if it is a party or so, నాకు మంచిగా అనిపిస్తుంది. Little golden hardware. And as I said, it is a very very practical bag. చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మనకి బేర్ మినిమం మేకప్ మనం తీసుకెళ్ళాలనుకున్నా, లైక్ a lipstick and a compact or a phone, everything will fit into this bag. It is a very very lovely bag. మీరు కూడా ఒకటి, again it depends upon your lifestyle. If you're somebody who is comfortable holding a clutch in your hand, then go for clutches, but have one party bag for sure. Another party bag kind of thing that I have is this white color Coach bag. This one has a gold hardware. ఇవి తీయొచ్చు, ఇది కావాలి అనుకుంటే తీసేయచ్చు. యాక్చువల్లీ ఈ బ్యాగ్తో 2 to 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ వచ్చాయి నాకు. ఇప్పుడు ఒకవేళ లాంగ్ చైన్ కావాలి, మనం క్రాస్ బాడీ లాగా వేసుకోవాలి అనుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ బ్యాగ్ ఇది. మనము కెఫేస్కి వెళ్ళాలి అని అనుకున్నా, లేకపోతే పార్టీస్కి వెళ్ళాలి అనుకున్నా, నేనైతే శారీస్ వేసుకున్నప్పుడు ఎన్నిసార్లు ఈ బ్యాగ్స్ని క్యారీ చేసినో నీకు మెను అసలు కౌంట్ కూడా లేదు. I've used it a lot in last 5 to 6 years. That is how old this bag is. I hope I covered everything that is needed for you to pick a bag. I want to talk about one more thing. The first time that I got a bag, na expensive bag. Ante nenu I didn't mention till now, but I started working when I was 16. నేను home tuitions చెప్తుండే. అప్పుడు కూడా I used to save up money like 300-400 రూపీస్ పెట్టి కోటిలో నేను బ్యాగ్స్ కొనుక్కునేదాన్ని. నాకు ఇష్టం. I was very young, but I was very drawn to the bags. సో ప్రైస్ పాయింట్ అన్నది ఇంపార్టెంట్ కాదు, బట్ కొనడము, మనం కొన్న వాటిని వాడగలగడము అన్నది ఇంపార్టెంట్. ఐ విల్ ఆల్సో టెల్ యూ వన్ మోర్ థింగ్. ఫస్ట్ టైం నేను 20,000 పెట్టి బ్యాగ్ కొన్నప్పుడు నాకు లిటరల్లీ వణుకుతుండే లోపల, ఇంత పెట్టి కొనుక్కుంటున్నాను నేను ఈ బ్యాగ్ని అని చెప్పేసి. బట్ నేను దాన్ని ఎంత యూజ్ చేశానో ఐ డోంట్ ఫీల్ దట్ గిల్ట్ అసలు ఎనీవేర్. అంటే అది ఫస్ట్ కొనుక్కున్న బ్యాగ్ నేను ఆల్మోస్ట్ ఒక 10 years యూజ్ చేశాను. అంటే 10 years నేను సంవత్సరానికి ఈజీగా ఒక 200 times వాడుంటాను. సో 10 into 200 దట్ ఈస్ లైక్ 20,000 రూపీస్. సో పర్ టైం వేసుకున్న ప్రతిసారి 1 రూపీ అయినట్టు దానికి కాస్ట్. అంటే దట్ క్యాలిక్యులేషన్ వాట్ ఐ జస్ట్ టోల్డ్ యూ ఇస్ కాల్డ్ ఎస్ కాస్ట్ పర్ యూస్. అంటే మనం పార్టీవేర్ అవుట్ఫిట్స్ కొనుక్కున్నాం అనుకోండి, ఎన్నిసార్లు వేసుకుంటాము? ఆర్ పార్టీవేర్ క్లచ్ కొన్నాం అనుకోండి, ఒక 500 రూపీస్ పెట్టుకొని 2 సార్లు వాడామనుకోండి, ఒక్కొక్కసారి వాడిన దానికి 250 రూపీస్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ a smart purchase. But if you are buying something and using it multiple times, then it is a good purchase. So first thing, it should be a good quality product. Second thing, pick something which you really use. మీరు నా వీడియో మొత్తం నేను అదే చెప్తా, దట్ బై సంథింగ్ విచ్ యూ రియల్లీ యూస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా కొంటే దాని నుంచి పైసలు వసూలు చేయాలి మనము, అది కంపల్సరీ, అది గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ దిస్ వాజ్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్ ఆల్. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. బ్యాగ్స్కి రిలేటెడ్గా ఇంకేం క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనిపిస్తుంది అని అంటే అవి కూడా కామెంట్స్ చేయండి. ఐ ట్రై టు మేక్ ద వీడియోస్, నా కెపాసిటీలో ఉన్నంత వరకు ఐ ట్రై టు మేక్ దోస్ videos. Do like, comment and subscribe to my channel. Next video lo kaludam. Bye.